వేళాయే, ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. పూజకు వేళాయే, ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే ఈ పూజలో, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలో, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే, ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రాపర్తి రాజేశ్వరి, కీర్తిశేషులు రాపర్తి జోసెఫ్ కుటుంబ సభ్యులు. రాపర్తి రాజేశ్వరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు. కీర్తిశేషులు రాపర్తి జోసెఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అమెరికా నుంచి లఘుశెట్టి వనజ, సాగర్, డాక్టర్ గరికపాటి రజని, సన్నీ, ఫాదర్ ఆర్పివి ప్రసాద్, రాపర్తి ప్రవీణ్ కుమార్, ఐఆర్ఎస్, దీప్తి మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ, నిన్నటి రోజున వివాహ వార్షికోత్సవం జరుపుకున్న బోను కరుణకుమార్, బోను తేజస్వి దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కుమారుడు బోను చరణ్ తేజ్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, ఉద్యోగములో చదువులో దేవుని హస్తము ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మరియు దేవుడు చేసిన గొప్ప కార్యములకు స్తోత్రముగాను బోను ప్రకాశ్రావు, మరియరత్నం, గేదెల థామస్, రూపకళ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, ఫిరంగిపురం సెయింట్ ఆన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ, ఏరువ శౌరిరెడ్డి, రత్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తాతినేని మైరాకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని అనుపమ చౌదరి, వి రంగారావు, శృతి, చైతన్య, క్రిష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, కనపర్తి సురేష్కు గవర్నమెంట్ జాబ్ రావాలని మరియు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన అనేక మేలులకు కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ, కీర్తిశేషులు ఏరువ ఫాతిమా రాణి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు ఏరువ రాజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ జోసెఫ్, షర్మిల, డయానా కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభ పునీత బాలయేసు తెరేసమ్మ గారి యొక్క మహోత్సవాన్ని జరుపుకొంచు ఉన్నది. ఈమె ఒక కన్యక, శ్రీసభ వేద పండితురాలు. భారతదేశంలో ఆమె యొక్క మహోత్సవాన్ని మనము జరుపుకుంటూ ఉంటాము.
ఆమె వేదవ్యాపకాన్ని ప్రకటించడానికి గాను పునీతురాలుగా ఎన్నిక చేయబడింది. ఈ పునీతురాలు ఒక మాట అంటారు, ఈ లోకంలో మనము చేయవలసింది ఒకటే పని, అది ఏమిటి అంటే యేసు ప్రభువుని ప్రేమించడం, ఆయన కొరకు ఆత్మల్ని సంపాదించడం. అది మనందరి మీద కర్తవ్యంగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము ప్రభువును ప్రేమించాలి, ఆ ప్రభువుకి ఆత్మలను సంపాదించాలి. ప్రార్థన చేద్దాం ఈ దివ్య బలి పూజలో. ప్రభువా, మాకు కావలసిన కృపను దయచేయని ప్రార్థన చేస్తూ, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. 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 Gloria, 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 Gloria. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడెదము కన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడెదము కన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా.
దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, వేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు వేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఘనతకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతునకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. మహిమా 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 మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పరలోక రాజ్యము వినయాత్ములకును పసిబిడ్డలకు చెందునని తెలియచేసితివి. పునీత తెరీసా చూపిన చిరు మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించున్నట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయమున నీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా కాంక్షించున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు,
మీకు ఓదార్పు నసుగు ఆమె పాలిండ్ల నుంచి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నారు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగిపొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతిలోకి ఎత్తుకొనును, తన వడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆనందింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కళకళలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ, కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును. అతడు నీకు అధిపతి కనుక నీవు అతనికి నమస్కరింపుము. తూరు దేశపు ప్రజలు నీకు కానుకలు కొనియొత్తురు. సంపన్నులు నీ మన్నన బడయగోరుదురు. అందరూ, కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. బహువర్ణ వస్త్రములు తాల్చిన రాజకుమారిని ఆమె చెలికత్తెలతో పాటు రాజు వద్దకు కొనివచ్చుచున్నారు. వారెల్లరూ ఆనందోత్సాహములతో కదిలివచ్చి రాజనగరమును ప్రవేశించుచున్నారు. అందరూ, కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. రాజా, గతించిన నీ పూర్వుల రాజాధికారమును కొనసాగించుటకు నీవు కుమారులను పడయుదువు. విశ్వదాత్రికి వారిని అధిపతులు చేయుదువు. అందరూ, కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. నేను నీ ఖ్యాతిని తరతరములు నిలుపుదును. కావున ప్రజలు నిన్నెల్లకాలము కొనియాడుదురు. అందరూ, కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి,
పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన వద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడిగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులమైన మనకు ఎన్నో కోరికలు ఉంటాయి, అలాగే దేవునికి కూడా ఉంటాయి కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఇలా చెప్పబడింది, మానవులందరూ రక్షింపబడాలి అని, అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి అనేది దేవుని కోరిక, దేవుని అభిలాష అని రాయబడి ఉన్నది. ఆ కోరిక మేరకై దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. యోహాను 3:16 ప్రకారం ఆయనను విశ్వసించు వారందరూ నశింపక నిత్యజీవం పొందినట్లు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు అని చెప్తున్నారు. ఆ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన యొక్క పరిచర్యలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఒకరోజు రాత్రి అంతా ప్రార్థన చేసి తెల్లవారగానే కొండ మీద నుంచి దిగివచ్చి 12 మందిని పేరు పెట్టి పిలుచుకున్నాడు. వాళ్ళని అపోస్తులు అన్నాడు. అపోస్తులుడు అంటే అర్థము పంపబడినవాడు అని అర్థం. ఎవరు పంపిస్తే వచ్చారు? మా సభ స్థాపకుడైన పునీత విన్సెంట్ పలోటి వారు చెప్తారు, క్రీస్తు ప్రభువారు తండ్రి దేవుని యొద్ద నుండి పంపబడిన మొట్టమొదటి అపోస్తలుడు. ఆ క్రీస్తు ప్రభుని యేసు క్రీస్తు ఈ 12 మందిని అపోస్తలులుగా పిలిచి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే దైవరాజ్యాన్ని వ్యాపింప చేయడానికి, ఆయన పరిచర్య చేయడానికి, దేవుని ప్రేమ గూర్చి ప్రజలకు చెప్పడానికి, ప్రజలకు స్వస్థతలను ఇవ్వడానికి, ఇలాగా దైవ కార్యాలు చేయడానికి ఈ లోకానికి పంపించాడు. పంపించే ముందు వాళ్ళకి తర్ఫీదిస్తున్నాడు. ఎలా ఉండాలి, శిష్యర్కం అంటే ఎలా ఉంటుంది, ప్రభువులో జీవితం అంటే ఎలా ఉంటుందని అనేక ఆత్మీయ అంశాలు వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో చెబుతాడు, కమ్ లెట్స్ గో టు జెరూసలేం అని, యెరూషలేము వెళ్దాం రండి అని ఒక తీర్మానం తీసుకున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు యెరూషలేము అంటే ఆయన యెరూషలేములో తిరస్కరింపబడాలి, శిలువ మరణాన్ని పొందుకోవాలి, శిలువ మరణం ద్వారా ప్రజలకు రక్షణ ఉంటుంది కాబట్టి ఆయన చంపబడి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుత్థానుడై మనుషులకు రక్షణ ఇవ్వాలి. అది దేవుని సంకల్పం కాబట్టి ఆ సంకల్పాన్ని కొనసాగించుకోవడానికి మనం యెరూషలేం వెళ్దాం రండి అని అపోస్తలు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో చెప్పారు ప్రభువారు, మనిషి కుమారుడు తిరస్కరించబడతాడు, అవమానించబడతాడు, హేళన చేయబడతాడు, ఆయన భుజాలపై శిలోభారం ఉంటుంది, ఆయన్ని చిలువకి చంపుతారని అనేక సందర్భాల్లో చెప్పారు ప్రభువారు. మరి ఆ శిష్యులకు అర్థమైందో లేదో తెలియదు. ఆ మాటలు చెప్తున్నారు కానీ ప్రభు ఈ శిష్యుల పని ఎలా ఉందంటే ఎవడి గోల వాడిదే అన్నట్లుగా ఉంది. వాళ్ళు యెరూషలేం వెళుతూనే వాళ్ళకి డిస్కషన్ అనమాట. మనలో ఎవరు గొప్ప? పేతురు గారిని నాయకుడిగా పెట్టారు కాబట్టి పేతురే గొప్ప, కాబట్టి మనలో చీఫ్ మినిస్టర్ ఎవరంటే పేతురే. పేతురు ఏంది? పేతురు గారు నేను బాగా చదువుకున్నాను, పేతురు చేపలు పట్టుకోవడం వచ్చు, కానీ నేను చదవను కాబట్టి నేను చీఫ్ మినిస్టర్ని, నేను ఫైనాన్స్ మినిస్టర్ని, నేను హోమ్ మినిస్టర్ అని ఈ మినిస్ట్రీల కోసం తనులాడుకున్నట్టుగా అపోస్తులు కూడా మాలో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని చెప్పేసి
వాద ప్రతివాదనకు దిగారు. సరేనా, మనకెందుకు, ఎవరు గొప్ప అనేది మనం గురువుగారితో రండి అన్నట్లుగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప ప్రభువా, మాలో ఎవరు గొప్ప ప్రభువా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. క్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానం మరి వాళ్ళకి అర్థమైందో లేదు కానీ వాళ్ళకి సమాధానం ప్రాక్టికల్గా చెప్తున్నారు అనమాట. మీలో గొప్పవారు కాదలిసిన వారు ఇదిగో ఇలా పసి బాలుని వలె ఉండాలి అని ఒక బాలుని పిలిచి, మీరు ఇలా ఉండాలి, ఇలా పరివర్తన చెందాలి, లేకపోతే మీరు పరలోక రాజ్యం రావడం అసాధ్యం. ఎలా ఉండాలి? ఈ చిన్న బాలుడు ఏ విధముగా పూర్తిగా తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నాడో, నా శిష్యులుగా మీరు దేవుని మీదే ఆధారపడి జీవించాలి. ఆ పసిబాలునికి ఏమేం కావాలో అన్నీ సమకూర్చబడతాయి, తల్లిదండ్రులు ఇస్తారు. అదేవిధంగా నా శిష్యులుగా మీరు ఉన్నప్పుడు తండ్రి దేవుడే మీకు అన్నీ సకాలంలో ఇస్తాడు. సమయం రావాలి, ఓర్పు రావాలి, అంతేగాని ముందుగానే కంగారు పడిపోయి నాకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి విశ్వాసాన్ని కోల్పోయేవారు కొంతమంది ఉంటారు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నా మొర ఆలకించట్లేదని, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఏడి అని, ఇలాగా అనేకమైన ప్రశ్నలతో సతమతం అవుతూ కొంతమంది గుడికి రావడమే మానేశారు. అవిశ్వాసులుగా కొంతమంది మారిపోతూ ఉన్నారు. సమయం రావాలి, దేనికైనా వినయాత్మకత మనం ప్రదర్శించాలి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. సమయం వచ్చినప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. క్రీస్తు ప్రభువారు ఈరోజు చెప్పిన అంశం కూడా అదే. మీరు గొప్పవారు అవ్వాలనుకుంటే ఎంత గొప్పగా సేవ చేస్తే అంత గొప్పగా మీరు గొప్పవారుగా పరిగణించబడతారు. ఎవరి చేత? పరలోక తండ్రి చేత. ద మోర్ యు సర్వ్, ద మోర్ యు గ్రేట్ యూ విల్ బీ. కాబట్టి గొప్పవాడు అవ్వాలి నువ్వు అనుకుంటే నీవు అందరికీ సేవ చేసి సేవకుడిలాగా ఉండు. గొప్పవాడు అవ్వాలనుకుంటే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండు. వినమ్రత జీవితం అనేది చాలా ముఖ్యం. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు అని ప్రభువారు యొక్క వినమ్రత జీవితాన్ని గురించి చెప్తూ మత్తయి సువార్తలో అంటాడనమాట, మీరు నా నుండి నేర్చుకొనుడి. ఏమి నేర్చుకోవాలి ప్రభువా? దయ్యాలు ఎలా పారదోలాలనా? కాదు. స్వస్థతలు ఎలా ఇవ్వాలా? కాదు. నీటి మీద ఎలా నడవాలా? కాదు. గాలిని సముద్రాన్ని ఎలా ఆపాలా? కాదు. మరి ఏమి నేర్చుకోమంటారు ప్రభా మీ నుండి అంటే ప్రభువారు చెప్పేది ఒకటే మాట, నేను వినమ్రుడననియు సాధుశీలుడననియు మీరు నేర్చుకునుడి అని మత్తయి సువార్త 11:59 చెప్తారు. అది నేర్చుకోవాలి మనం. తగ్గింపు జీవితాన్ని, వినమ్రతా జీవితం అంటారు దాన్ని. సాధుశీలతను మనం నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే పరలోక రాజ్యానికి వారసులం అవుతామని క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రతి క్రైస్తవుడిలో కూడా ఈ 2 లక్షణాలు ప్రభు నుండి మనం పొందుకోవాలి. 1 వినమ్రత, 2 తగ్గింపు జీవితం. ఈ 2 కూడా పిల్లల్లో ఉంటాయి, పసిపిల్లల్లో, చిన్నపిల్లల్లో ఉంటాయి. వారికి వినమ్రతను బట్టి తల్లిదండ్రులు వాళ్ళని చూసుకుంటారు. వారు తల్లిదండ్రుల మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మరి ఈరోజు మనము పునీత బాలయేసు తెరిస గారి యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ పునీతురాలు చెప్పేది కూడా ఇదే. ఈ లోకంలో మనం చేయవలసింది ఒకటే, మనము క్రీస్తు ప్రభుని ప్రేమించాలి, ఆయన కోసం ఆత్మల్ని సంపాదించాలి. ఆత్మల సంపాదనయే ధ్యేయంగా ఈమె జీవించింది. అందుకే ఆమెని మిషనరీస్, పేట్రన్ ఆఫ్ మిషనరీస్ అంటారు. వేద వ్యాపకానికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆమె ఒక మాదిరిగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆమెలో ఉన్న ఆ తృష్ణ, ఏమిటి తృష్ణ అంటే ఆత్మల రక్షణయే ధ్యేయము. ఆత్మల్ని రక్షించాలి. దేవుని కోరిక కూడా అదే కదా. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అందరూ రక్షించబడాలి. అందరూ అంటే ఎవరైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, మానవుడు అని చెప్పబడే మనిషి ఎక్కడ ఉన్నా ఈ భూప్రపంచంలో
ఆ మానవుడు రక్షించబడాలి. ఎందుకంటే ఆ మానవుడు దేవుని రూపంలో దేవుని పోలికను సృష్టించబడ్డాలని ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చెబుతుంది. కాబట్టి ప్రతి మానవుడు దేవుని బిడ్డ కాబట్టి ఆ మానవుడు రక్షించబడాలి. అందుకే ఆ ఆత్మల రక్షణ కోసం మనమందరము పని చేయాలి అని ఆ యొక్క పునీతురాల నుండి మనం నేర్చుకుంటాం. బహుశా అదే స్ఫూర్తితో కాబోలు మన శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క నియమ నిబంధనల్ని క్యానన్ లా అంటారు. ఈ క్యానన్ లా యొక్క అల్టిమేట్ ఉద్దేశం ఏమిటంటే ఆత్మల రక్షణే ధ్యేయం. ఆత్మలు రక్షించడమే పనిగా పెట్టుకొని ఆత్మల రక్షణే ధ్యేయంగా మనం అందరం పనిచేయాలి. పంట విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు. ఆత్మలు నశించిపోతున్నాయి. తప్పుడు బోధనల ద్వారా ఆత్మలు నశించిపోతున్నాయి. సత్యాన్ని చెప్పేవాళ్ళు లేక ఆత్మలు నశించిపోతున్నాయి. దేవుని కోరికేమో అందరూ రక్షించబడాలి, అందరూ సత్యాన్ని తెలుసుకోవాలని దేవుని కోరిక. సత్యాన్ని చెప్పేవాళ్ళు తక్కువైపోతున్నారు. సత్యాన్ని విని కూడా విననట్లుగా ఉండేవాళ్ళు ఉండిపోతున్నారు. ప్రార్థన చేద్దాం ఈ దివ్యబలి పూజలో. ప్రభువా, మేమందరము కూడా మీ ఉద్దేశానుసారముగా ప్రభువా మేము కూడా ఆత్మలను రక్షించే పనిలో ఉండడానికి, ఆత్మల రక్షణ కోసం ప్రార్థించే ప్రార్థన యోధులుగా మమ్మల్ని తయారు చేయ ప్రభువా అని ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని ప్రార్థన చేద్దాం. మనం కూడా ఆ చిన్న పిల్లల వలె రూపాంతరం చెంది దేవుని మీదనే ఆధారపడి జీవిస్తూ క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా ఈ లోకంలో జీవించుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఎన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఏనాటిదోయి నా చిన్ని కానుక స్వీకరించుమో సర్వేశ్వరా. ఏనాటిదోయి నా చిన్ని కానుక స్వీకరించుమో సర్వేశ్వరా. అప్పద్రాక్షరసములతో నేనర్పింతు నా తనువు మనసు ఈ దివ్య బలిలో. అప్పద్రాక్షరసములతో నేనర్పింతు నా తనువు మనసు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, మీరునో నేనునో అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీవు పునీత చినతేజతో చేసిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనితో అర్జించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము నీకు ప్రీతిపాత్రమైన విధముగా మా జీవితములు కూడా నీకు అంగీకారయోగ్యమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద గల నీ ప్రేమ స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహాదర్శము మాకు ధైర్యమునసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోక మంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోక భూలోక మంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే
మీరే పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనం ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసు రక్తమా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు
నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల యాంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత విన్సెంట్ పొలాటి వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. మమ్ము రక్షించండి. మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన
యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సమాధానం. పీస్ బి విత్ యు. సర్వేశ్వరుని గరిపిల్ల లోక పాపను పరిహరించరు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించరు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించరు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు.
పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రేమశక్తితో పునీత తెరేసా తనను తాను నీకు పూర్తిగా అంకితమర్చుకొనెను. నీ దయను కోరి అందరి రక్షణ కొరకు నీ సమక్షంలో సదా ప్రార్థించెను. మేము ఇప్పుడు స్వీకరించిన పరమప్రసాదము మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్య మార్గంలో నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.